ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయమని చెప్పి వాళ్ళ కేసు వేయించిన ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఒక్క నయా పైసా కార్పొరేషన్ల ద్వారా మా లంబాడీ బిడ్డల జీవితాలు మెరుగుపడటానికి ఒక్క నయా పైసా కేటాయించలేదు. అలాగే లంబాడీలు లగచెర్లలో తిరగబడితే అది మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి లంబాడీ బిడ్డలను ఎప్పుడు ఆందోళనలో ఉంచాలి, వాళ్ళని నా చెప్పు చేతుల్లో ఉంచాలనే ఒక దుర్బుద్ధితోని దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు ఆదివాసీ బిడ్డలను అమాయకులను మీరు పోయి సుప్రీంకోర్టులో కేసు పెట్టండి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయమని చెప్పి వాళ్ళ కేసు వేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. అక్కడ సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక మెమోరాండం కానీ నివేదిక ఇవ్వలేదు. కొంతమంది ఆ రోజు కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు హైకోర్టుకు పోతే ఇదే హైకోర్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 22లో మేము కొట్లాడి ఇది నీ పరిధి కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు, ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిన తర్వాత పార్లమెంట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే మాకు ఆ హక్కు వచ్చింది.